హలో నాన్న, నేను సైకిల్ యాత్రలో అష్టాదశ పీఠాలు జ్యోతిర్లింగాలు తిరిగొద్దామని వెళ్తున్నాను నాన్న. సైకిల్ యాత్ర ఇంతకు ముందులాగా రోజు 100, 120 వెళ్ళేవాడిని కదా, అట్లా వెళ్ళట్లేదు నాన్న. ఇప్పుడు రోజు 30, 40 కంటే ఎక్కువ వెళ్ళదలుచుకోవాలా. ఎందుకంటే అప్పుడేమో వయసులో ఉన్నా, ఇప్పుడేమో 70 సంవత్సరాలు కదా. అందు గురించి ఎందుకు వచ్చింది బాధ, మామూలుగా వెళ్తే ఆరోగ్యం బాగుంటుందని చెప్పి ఎక్కువ వెళ్ళిన బాధే, తక్కువ వెళ్ళిన బాధే ఇప్పుడు నాకు. అందుకని 30, 40 కిలోమీటర్లలోనే వెళ్తాయా లిమిట్గా. కొద్దిగా లేట్ అయితే అవుద్ది. ఇదివరకేమో తొందరగా వచ్చేయాలన్న ఆలోచనలో 5 నెలల 12 రోజుల్లో 14,000 కిలోమీటర్లు తిరిగి వచ్చా. ఇప్పుడు అట్లా కాదు కదా, నిదానంగా ఎన్ని సంవత్సరాలకు వచ్చినా బాధలేదు. అందు గురించి ఇట్లా హ్యాపీగా వెళ్తున్నా. 3 సంవత్సరాలు అయితే పెట్టుకున్నా నేను. ఇక ఎట్లా ఉంటుందో చూద్దాం, అంతా దేవుడిదయ్యా, మనదేముంది. మొత్తానికి ఆరోగ్యం చూసుకుంటా నిదానంగా వెళ్తున్నా. యాత్రలు చేసినట్టు ఉంటుంది, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకున్నట్టు ఉంటుంది. యూట్యూబ్ నుంచి డబ్బులు ఏమన్నా వస్తూ ఉంటాయి. కానీ మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్లు చేసి కామెంట్లు పెట్టండి నాన్న. లైక్లు కామెంట్ల మూలనే నాకేమన్నా సపోర్ట్ ఉంటుంది, లేకపోతే ఉండదు నాన్న. మీరందరూ జాగ్రత్తగా అన్నీ చేయండి, చేయకుండా ఉంటే కుదరదు నాన్న. అందరూ షేర్లు కూడా చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి అందరికీ షేర్లు చేయండి నాన్న. ఇన్నాళ్ళు సబ్స్క్రైబ్ చేసింది, లైక్లు పెట్టింది, కామెంట్లు పెట్టింది కాదు నాన్న. ప్రతి ఒక్కళ్ళు లైకు, కామెంటు, ఏదో ఎట్టా ఉన్నావు బాబాయనో, ఎట్టా ఉన్నావు తాతయ్యనో, ఏదో ఒకటి పెట్టండి. ఏదో ఒకటి పెడితే నాకు బాగుంటుంది, మీకు బాబాయ్కి సపోర్ట్ చేసామనే తృప్తి ఉంటుంది. తప్పకుండా చేయండి నాన్న. కార్పెంటర్ మల్లేశ్వరరావుది ఇదివరకుది, ఇప్పుడు సైకిల్ యాత్ర మల్లేశ్వరరావు. దీన్ని మట్టికి అందరూ ఇదే ఏమంటారు, సబ్స్క్రైబ్ మట్టిగా కంపల్సరీ చేయండి. లైకు, కామెంటు ఇది బాగా ఎక్కువ చెబుతున్నారు దీంట్లో. ఇప్పుడు ఫస్ట్ టైం కదా అందరూ చూసేది, ఛానల్ తర్వాత పెడుతున్నా. అందరూ సబ్స్క్రైబ్ చేయండి నాన్న, మర్చిపోవద్దు.